స్టూడెంట్స్ సఫరింగ్ బికాస్ దే డోంట్ హ్యావ్ డైలీ రొటీన్. సో ఐఐటి జేడబ్ల్యూ గురించి ప్రిపేర్ చేసేటప్పుడు, స్పెషల్లీ జేడబ్ల్యూ మెయిన్స్ అడ్వాన్స్, వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామినేషన్. వాట్ వాస్ యువర్ డైలీ రొటీన్ ఫర్ ప్రిపరేషన్ అండ్ హౌ మెనీ అవర్స్, లైక్ ఎన్ని అవర్స్ కంటిన్యూస్ గా మనం చదివితే మనం ఐఐటిని లేదా ఇలాంటి టఫెస్ట్ ఎగ్జామ్ ని క్రాక్ చేయొచ్చు? వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? 10 to 12 అవర్స్ చదవడం చాలా ఎక్కువ. అంతకంటే ఎక్కువ మనం అనుకున్నప్పుడు చదవలేం. కరెక్ట్. సో ఎఫెక్టివ్ గా 10 అవర్స్ దాకా చదివినా కూడా చాలా ఎక్స్ట్రానరీ రిజల్ట్ వస్తుందని నేను అంటాను. అలాంటివన్నిటిని ఎలా ఓవర్కమ్ చేయాలని నేనే ఆలోచిస్తాను. ఇది ఫస్ట్ అంటే మండే రోజు ఎగ్జామ్ రాసిన తర్వాత ఈ అనాలిసిస్ అంతా నేనే చేస్తాను. సో అనాలిసిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. అనాలిసిస్ చేసేవారు ప్రతిసారి. ఎగ్జామ్ ఎలాగైతే మనకు ఒక టెస్ట్ పెడుతుందో అలాగే లైఫ్ కూడా చాలా టెస్ట్లు పెడుతుంది. సో ఇక్కడ కామ్ గా ఉండే ఎగ్జామ్ రాస్తే ఎగ్జామ్ లో సక్సెస్ అవుతాం, లైఫ్ లో కూడా కామ్ గా ఉంటే లైఫ్ సక్సెస్ అవుతుంది. So when you saw the result and when you saw this rank, all India rank and all that, so what was the first expression on your family? Ante me mother face lo, nanagar face lo, what was that expression? Hi, hello and happy evening to all the audience. Friends, మనం ఎప్పుడు మైండ్ పవర్ గురించి వింటూ ఉంటాం. మైండ్ పవర్ ద్వారా, విజువలైజేషన్ ద్వారా, అఫర్మేషన్ ద్వారా, పాజిటివ్ యాటిట్యూడ్ ద్వారా మనం అనుకున్నది అచీవ్ చేయగలమని. సో చాలా మందికి ఇది ఒక థియరీ లాగా అనిపిస్తుంది. బట్ ఈ రోజు నేను ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ని మీ ముందుకు తీసుకొచ్చాను అండ్ హీస్ అ లివింగ్ ఎగ్జాంపుల్. సో వీఆర్ సో హ్యాపీ టు హ్యావ్ హర్షిత్ విత్ అస్. సో హర్షిత్, he is an example of genius who scored all India 15th rank in JEE Advanced, and I'm so happy to have Harshit here. And Harshit ఈరోజు తన టూల్స్ అండ్ టెక్నిక్స్, తను ఏం చేశాడు అదంతా కూడా డీకోడ్ చేయబోతున్నారు ఫర్ ఆల్ ద ఆడియన్స్. ఎందుకంటే చాలా మంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలు చదువుకుంటూ ఉంటారు అండ్ దే హ్యావ్ సో మెనీ కాంప్లెక్స్ క్వశ్చన్స్ ఇన్ దర్ మైండ్. ఎలా మా పిల్లలు ఇలాంటి రిజల్ట్స్ అచీవ్ చేయగలరు, ఎలా మా పిల్లలు సక్సెస్ఫుల్ అవ్వగలరు. సో వీ వుడ్ లైక్ టు డీకోడ్. హర్షిత్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ and congratulations for your success. I'm so happy for you. How are you feeling, by the way? I'm feeling very happy, sir. Very excited. Very excited. Thank you. Joining in IIT Bombay. Thank you so much. Thank you so much, Harshit. First of all, congratulations for IIT Bombay. So, my first question, Harshit. So, what was your dream, when you started preparing for JEE? And was already there this All India rank 15th or, this All India rank was there in your mind? What was your dream? Mainly, I kept the dream in class 9th, sir, that I want to go to IIT Bombay. Oh. Yeah. IIT Bombay, and appude dream pettukunnanu. 9th standard lo a dream undindi and yeah. Now it has come to reality. Yes, sir. Superb. What was the motivation for IIT Bombay? The first, I decided to go into MPC stream. Ante biology kante maths interest ekku undi appudu 9th class la time lo. Okay. So ఇంకా మ్యాథ్స్ లో నాకు ఇంత ఇన్నోవేషన్ సైడ్, స్టార్ట్అప్ సైడ్ కి వెళ్ళాలని ఉంది. అలాంటి ఎన్విరాన్మెంట్ ఐఐటి బాంబేలో ఫెసిలిటీస్ అన్ని చాలా బాగుంటాయని జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ రాసేకి అంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. వావ్. సో బట్ ఈ సీడ్ మాత్రం 9th స్టాండర్డ్ లో వేసిన సీడ్ ఇప్పుడు దానికి ఫ్రూట్ వచ్చింది, రైట్? ఎస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో కెన్ యూ టెల్ మీ ప్లీజ్, లాట్ ఆఫ్ స్టూడెంట్స్ సఫరింగ్ బికాస్ దే డోంట్ హ్యావ్ డైలీ రొటీన్. సో ఐఐటి జేడబ్ల్యూ గురించి ప్రిపేర్ చేసేటప్పుడు, స్పెషల్లీ జేడబ్ల్యూ మెయిన్స్ అడ్వాన్స్, వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామినేషన్. సో వాట్ వాస్ యువర్ డైలీ రొటీన్ ఫర్ ప్రిపరేషన్ అండ్ హౌ మెనీ అవర్స్, లైక్ ఎన్ని అవర్స్ కంటిన్యూస్ గా మనం చదివితే మనం ఐఐటిని లేదా ఇలాంటి టఫెస్ట్ ఎగ్జామ్ ని క్రాక్ చేయొచ్చు? వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? కన్సిస్టెంట్ గా ఫర్ 2 years 10 to 12 అవర్స్ చదవడం చాలా ఎక్కువ. అంతకంటే ఎక్కువ మనం అనుకున్నప్పుడు చదవలేం. కరెక్ట్. సో ఎఫెక్టివ్ గా 10 అవర్స్ దాకా చదివినా కూడా చాలా ఎక్స్ట్రానరీ రిజల్ట్ వస్తుందని నేను అంటాను. నా షెడ్యూల్ అయితే అంటే నార్మల్ గా క్లాసెస్ మార్నింగ్ 8 నుంచి 6 వరకు ఉంటాయి. ఓకే. 8 to 6 క్లాస్. 8 to 6 క్లాసెస్. మధ్యలో లంచ్ బ్రేక్, స్నాక్స్ బ్రేక్ అవన్నీ ఒక 1.5 2 hours తీసేయచ్చు. ఇంకా క్లాస్ జరిగేంత వరకు ఫుల్ ఎఫెక్టివ్ గా అంటే 100% ఇస్తాను క్లాస్ లో. సార్ చెప్పిందంతా నోట్స్ ఫాలో అవడం. ఎక్కడ కూడా 2 years లో బ్యాక్లాగ్స్ అనేవి లేవు. అంటే ప్రతిరోజు కాలేజ్కి వెళ్ళాను దాదాపు. చాలా తక్కువ రోజులు అటెండెన్స్ మిస్ అయింది. Okay. Full consistent గా నిన్న. So 8 to 6 you are busy in the college and classes, correct? Yeah. మరి సెల్ఫ్ స్టడీ ఎప్పుడు చేసేవారు? అంటే క్లాస్ లోనే ఫస్ట్ వీక్ లో 6 days లో ఫస్ట్ 3 days క్లాసెస్ జరుగుతాయి, 3 to 4 days. మిగిలిన లాస్ట్ 2 days సెల్ఫ్ స్టడీకి ఇస్తారు కాలేజ్ లో కూడా. మళ్ళీ ఇంటికి వచ్చి ఒక 8కి స్టార్ట్ చేస్తాను మళ్ళీ చదివేది.
Hmm. 8 నుంచి 12 వరకు చదువుతాను. మళ్ళీ 8 ప్రాక్టీస్. నుంచి 12 వరకు ప్రాక్టీస్, Hmm. మళ్ళీ రివిజన్ క్లాస్ లో చెప్పింది మళ్ళీ రివైజ్ చేసి షార్ట్ నోట్స్ రాస్తాను. గుడ్. ప్లస్ ఏ సబ్జెక్ట్ అయితే కొంచెం ఆ వీక్ కి టఫ్ గా అనిపిస్తుందో ఆ సబ్జెక్ట్ మీద ఇంకొక ఎక్స్ట్రా 1 hour పెడతాను. సో నైస్, సో నైస్. సో కంటిన్యూస్ కన్సిస్టెన్సీ ఇస్ వెరీ ఇంపార్టెంట్, రైట్? Yes sir. అండ్ మినిమం ఒక 8 to 10 hours స్టడీ చాలా ఇంపార్టెంట్, కరెక్ట్? Yes sir. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. 8 hours లాగా పెట్టుకోవాలంటే. Yes, that's great. Thank you so much for giving that wonderful advice. So, ఇప్పుడు మనం చూస్తుంటే, lot of students, they are facing difficulty, especially in keeping themselves, momentum అనేది ఉండదు, motivation అనేది ఉండదు. So, what made you to do this? All India 15th rank is not a small thing, and especially the hard work or the smart work that you put, consistency. So, what motivated you to do, because lot of times difficult situation లో పిల్లలు వాళ్ళ గోల్ నుంచి డైవర్ట్ అయిపోతారు. సో వాట్ కెప్ట్ యూ మోటివేటెడ్ టు అచీవ్ దిస్? అంటే ఒక ఫైనల్ గోల్ కి మనం ప్రతి వీకెండ్, అంటే స్టార్టింగ్ నుంచి క్లాస్ లో స్టార్ట్ అయినప్పటి నుంచి అడ్వాన్స్ ఎగ్జామ్ గురించి ఆలోచించాను. ఈ వీకెండ్ ఎగ్జామ్, సండే రోజు 2 ఎగ్జామ్స్ ఉంటాయి, ఆ ఎగ్జామ్ బాగా రాయాలనేదే థాట్. సో ఈ వీక్ కి ఇది మాత్రం చదవాలి, ఈ వీక్ ఎగ్జామ్ సండే రోజు ఉన్న ఎగ్జామ్ బాగా రాయాలి, పోయిన మిస్టేక్స్ నెక్స్ట్ టైం రెక్టిఫై చేసుకోవాలనేదే ఉంది మొత్తం. లాస్ట్ కి వచ్చేటప్పటికి అడ్వాన్స్ ఎగ్జామ్ మీద ఫోకస్ చేసే స్టార్ట్. సో we call it goals పెట్టుకొని our neuro linguistic program, we call is chunk down your goals. అంటే ప్రతి గోల్ ని మనం chunk down చేసుకోవాలి, చాప్టర్ వైజ్. దిస్ వీక్, ఈ వీక్ ఏం చేయాలి, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. కరెక్ట్, థ్యాంక్ యూ సో మచ్. చాలా సార్లు మౌంటైన్ ని మనం చూసినప్పుడు ఆ మౌంటైన్ చాలా పెద్దగా అనిపిస్తుంది, బట్ దాన్ని ష్రింక్ డౌన్ ఎప్పుడైతే చేస్తామో, ఎస్ ఐ కెన్ డూ ఇట్ అనే ఒక కాన్ఫిడెన్స్ దొరుకుతుంది. థ్యాంక్ యూ. సో వాస్ దర్ ఎనీ పాయింట్ వెన్ యూ ఫెల్ట్ లైక్ గివింగ్ అప్, ఇది నా వల్ల జరగట్లేదు, లైక్ అండ్ ఐ కాంట్ డూ ఇట్, ఏదో టఫెస్ట్ అనిపించిందా, లేదా వాట్ హెల్ప్ యూ టు బౌన్స్ బ్యాక్ స్ట్రాంగర్ అలాంటి సిచ్యువేషన్ లో? లేదా మార్క్స్ తక్కువగా రావడము, లేదా ఇంట్లో సమ్ టైమ్స్ ఛాలెంజెస్ అవ్వచ్చు, రైట్? సో వాట్ మేడ్ యూ టు బౌన్స్ బ్యాక్, ఆర్ వాస్ దర్ ఎనీ టైమ్ వెర్ యూ ఫెల్ట్ లైక్ ఐ వాంట్ టు గివ్ అప్ అని అనిపించిందా? ఎస్. ఈ వీకెండ్ ఎగ్జామ్స్ లోనే అప్పుడప్పుడు కొన్ని ఎగ్జామ్స్ అంత బాగా రాయని, చాలా డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, టీచర్స్ కూడా తిడతారు ఏమయ్య ఎట్లా రాసావని. ఆ టైంలో అనిపిస్తుంది. మెయిన్ దసరా హాలిడేస్ ముందు ఒక ఎగ్జామ్ పెట్టారు, ఆ ఎగ్జామ్ అన్నిటికంటే చాలా తక్కువ మార్క్స్ వచ్చాయి నాకు. ఇంకా దసరా హాలిడేస్ లో ఫస్ట్ 2 days ఫుల్ అరే ఏమైంది, ఇన్ని రోజులు, అప్పటికే 1.5 year అయిపోయింది, 1.5 year, ఇన్ని రోజులు చదివినా ఇంత తక్కువ మార్క్స్ వచ్చాయా అనిపిస్తుంది 1.5 year తర్వాత కూడా. మళ్ళీ ఓకే, చదివింది ఎక్కడికి పోదు, మళ్ళీ రివైజ్ చేయొచ్చు. మళ్ళీ మెయిన్ మ్యాథ్స్ లో కాస్త డిఫికల్టీ ఉంది స్టార్టింగ్ నుంచి, ఎంపీసీలో మ్యాథ్స్ కాస్త వీక్ ఉంది. ఆ మిగిలిన 5 days మళ్ళీ మ్యాథ్స్ మీద ఫుల్ ఫోకస్ పెట్టి పోయిన చాప్టర్లు అన్నిటి మీద ఇంకొక 30-40 క్వశ్చన్స్ చేసి అలా మెల్లిమెల్లిగా మ్యాథ్స్ కూడా ఒక డీసెంట్ లెవెల్ దాకా వచ్చింది. గుడ్, గుడ్. సో వెనెవర్ యూ ఫెయిల్ లో, అంటే మళ్ళీ మన గోల్స్ ని మనం రిమైండ్ చేసుకుంటూ వీ హావ్ టు బౌన్స్ బ్యాక్, కరెక్ట్? ఎస్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సో లైక్ కెన్ యూ టెల్ మీ వాట్ ఆర్ యువర్ టాప్ 3 హ్యాబిట్స్? అంటే ఈ రోజు ఆల్ ఇండియా ర్యాంక్ 15 రావడానికి దిస్ 3 హ్యాబిట్స్ హెల్ప్ మీ అ లాట్. అది మైండ్ సెట్ లెవెల్ అవ్వచ్చు, లేదా ఎనీ యాక్షన్ లెవెల్ అవ్వచ్చు. వాట్ ఆర్ ద 3 హ్యాబిట్స్ దట్ యూ కెన్ సే దట్ ఎస్ దిస్ యాక్చువల్లీ హెల్ప్డ్ మీ టు అచీవ్ దిస్ ర్యాంక్, ఆల్ ఇండియా ర్యాంక్ 15? ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ హ్యాబిట్ అయితే, నేను ఓన్లీ ఎంపీసీ సబ్జెక్ట్స్ చదవడమే కాకుండా ఎగ్జామ్ రైటింగ్ స్కిల్స్ మీద కూడా ఫోకస్ చేశాను. అంటే ఎగ్జామ్ లో ఎలా మనం కామ్గా ఉండాలి, ఎగ్జామ్ లో మనం అంటే ఏ సబ్జెక్ట్స్ తో స్టార్ట్ చేస్తే మనకు అడ్వాంటేజ్ వస్తుంది, మనం ఎక్కడ సిల్లీ మిస్టేక్స్ ఎక్కువ పోతున్నాయి, ఇలా మళ్ళీ నర్వస్ గా ఎందుకు ఫీల్ అవుతున్నాం, అప్పుడప్పుడు టైం ఒక క్వశ్చన్ తప్పు చేయగానే ఆటోమేటిక్ గా నెక్స్ట్ 2-3 క్వశ్చన్లు కూడా రాకుండా పోతూ ఉంటాయి. అలాంటివన్నిటిని ఎలా ఓవర్కమ్ చేయాలని నేనే ఆలోచిస్తాను. ఇది ఫస్ట్, అంటే మండే రోజు ఎగ్జామ్ రాసిన తర్వాత ఈ అనాలిసిస్ అంతా నేనే చేస్తాను. సో అనాలిసిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్, అనాలిసిస్ చేసేవారు ప్రతిసారి? గ్రేట్. ప్రతిసారి అది 2 years చేయడంతో చాలా యూజ్ అయింది. తర్వాత సెకండ్ థింగ్, అంటే ఎప్పుడు డౌన్ మూమెంట్ వచ్చినా వద్దన్నా వస్తూనే ఉంటాయి, తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ బాగా రాయాలి అని ఈ ఎగ్జామ్ గురించి లెట్ గో చేసి మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ మీద అదే 100% ఎఫర్ట్ పెట్టేది ఇంకొక హ్యాబిట్. అది ఇంకోటి థర్డ్ది డైలీ రొటీన్. ప్రతిసారి అంటే ఫుల్ కన్సిస్టెంట్ గా ఈ 2 years అదే ఎనర్జీ మెయింటైన్ చేయడం. యూస్ టు మేక్ టైం టేబుల్ ఎవ్రీ డే, ప్రతిరోజు టైం టేబుల్ మెయింటైన్ క్లియర్ రాసేవారా క్లియర్ గా? కాలేజ్ లో వాళ్ళే టైం టేబుల్ ఇస్తారు, దాన్నే ఫాలో అయిపోతున్నా. ఇంటికి వచ్చి ఒక బ్రీఫ్ షెడ్యూల్, అంటే ఈ రోజు ఇవి చెయ్యాలి అని రాసుకుంటున్నాను.
ఇంకా ఎంత అవుతుందో అంత అవుతుంది ఆ రోజుకి. సో నైస్. సో వన్ థింగ్ ఏంటంటే అనాలిసిస్, ఒక పేపర్ అయిపోగానే మళ్ళీ అనాలిసిస్ చేయడము. సెకండ్ ఏంటంటే కన్సిస్టెంట్ గా ప్రాక్టీస్ చేయడము, టైం టేబుల్ ని ఫాలో చేయడము. కరెక్ట్? ఎస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్. వండర్ఫుల్. సో హర్షిత్, వుడ్ లైక్ టు ఆస్క్ యూ, లైక్ స్ట్రెస్ ని, ప్రెషర్ ని అండ్ పేరెంట్స్ యొక్క ఎక్స్పెక్టేషన్స్, మీ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఎలా బ్యాలెన్స్ చేసేవారు? సమ్ టైమ్స్ బికాస్ ఇట్ బికమ్స్ టూ మచ్, అండ్ స్పెషలీ ఐ నో యువర్ మదర్ అండ్ ఫాదర్, బికాస్ దే వర్ ఇన్ మై క్లాసెస్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దెమ్. అంటే ఐ నో నార్మల్ పేరెంట్స్ కంటే కూడా మీ పేరెంట్స్, బికాస్ దే అండర్స్టాండ్, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ డాక్టర్స్, both of them are very busy, and sometimes they are not able to give time for you also sometimes. Okay, so how you are able to handle the stress and pressure from outside and from your studies? Ela handle చేసేవారు? Because nowadays people go for this mobile phone, social media, and they go on and on and on. So how you handled your stress and pressure? What tools you started? ప్రెషర్ మోస్ట్లీ అంటే టీచర్స్ నుంచి వస్తుంది. ఆ పేరెంట్స్ అంత ప్రెషర్ పెట్టరు. టీచర్స్ మీద అంటే ఎగ్జామ్ బాగా అయినప్పుడు, ఈజీ క్వశ్చన్స్ కూడా తప్పు చేస్తున్నప్పుడు ఎందుకు పోయాయి అనే ప్రెషర్ వస్తుంది. సెకండ్ అది మనం పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్ తగినట్టుగా ఈజీ క్వశ్చన్స్ అన్ని కూడా తప్పు చేస్తూ ఉంటాం. అవి ఇంకా ప్రెషర్ ని క్రియేట్ చేస్తాయి. ఈ ప్రెషర్ ని ఓవర్కమ్ చేసేకి అంటే ఫస్ట్ థింగ్ అయితే ఓకే అంటే అయిందని ఒప్పుకోవాలి, యాక్సెప్ట్ చేయాలి. సిచ్యువేషన్ బ్యాడ్ గా ఉంది. తర్వాత మళ్ళీ దాన్ని ఇంకా దానిలో నుంచి నేర్చుకోవాల్సిన 1-2 పాయింట్స్ ఉంటాయి. కరెక్ట్ గా మనం ఎక్కడ ఏదో ట్రాక్ మిస్ అయింది 1-2 చోట్ల, అవి నేర్చుకొని తర్వాత ఇంకా దాన్ని వదిలేసి సరెండర్ చేశారు ఒక రకంగా. అంటే మనం దాని గురించి ఆలోచించినా అవి మారవు కాబట్టి దాన్ని ఎంత పట్టుకుంటే అంత మనం స్ట్రెస్ఫుల్ గా వెళ్ళిపోతాం. మనం కంట్రోల్ చేయని వాటిని ఇంకా వదిలేయాలి. మనం చేయగలం ఫుల్ ఎఫర్ట్ పెట్టాలి అంతే. సో పాస్ పైన కాకుండా ఫ్యూచర్ లో మళ్ళీ ఎలా ముందుకు రావాలి. దట్స్ గ్రేట్. సో ఇది చాలా మంది పిల్లలకి పేరెంట్స్ కూడా ఒక కైండ్ ఆఫ్ పాయింట్ ఐ వుడ్ లైక్ టు సే దిస్. ఎందుకంటే మనం ఏదైతే మన చేతుల్లో లేదో దానిపైన మనం ఆలోచిస్తూ కూర్చుంటే వీ కెనాట్ మూవ్ అహెడ్. సో వాట్ ఐ కెన్ డూ నెక్స్ట్, వాట్ ఐ కెన్ డూ బెస్ట్, దట్ ఈస్ వాట్ వీ కెన్ డూ. థ్యాంక్ యూ సో మచ్. సో స్పెషలీ నౌ డ్యూరింగ్ ద ప్రిపరేషన్, డ్యూరింగ్ ద ఎగ్జామ్స్, సో వాట్ మిస్టేక్స్ డిడ్ యూ మేక్? ఎందుకంటే చాలా మంది ఆ మిస్టేక్స్ ని మర్చిపోతుంటారు. సో వాట్ మిస్టేక్స్ డిడ్ యూ మేక్ వైల్ ప్రిపరేషన్? అండ్ లైక్ ఇక ముందు ఫ్యూచర్ లో ఇంకా బెస్ట్ రిజల్ట్ రావాలంటే వాట్ ఈస్ దట్ వన్ థింగ్ దట్ యూ వాంట్ టు చేంజ్ ఈవెన్ రైట్ నౌ ఆల్సో, బికాస్ దెర్ ఈస్ ఆల్వేస్ రూమ్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. సో మేబీ 1 or 2 సింపుల్. ఫస్ట్ మిస్టేక్ అయితే నేను అంటే మెయిన్స్ ఫస్ట్ అటెంప్ట్ చాలా బాగా రాయలేదు. అది ఎగ్జామ్ తర్వాత వచ్చి అంటే దాదాపు వెయిట్ చేశాను కూడా ఎగ్జామ్ తర్వాత. అక్కడ మెయిన్ నేను చేసిన మిస్టేక్ ఏమైందంటే ఎగ్జామ్ టైం తగ్గిపోతుంది, 45 minutes ఉన్నాయి. అప్పటికి నేను చాలా క్వశ్చన్లు చేశాను, అయినా మిగిలిన కొన్ని క్వశ్చన్ల కోసం నర్వస్నెస్ వచ్చి అంటే ఫుల్ ప్రెషర్ గా ఫీల్ అయిపోయి ఆ ఎగ్జామ్ కామ్నెస్ మెయింటైన్ చేయలేకపోయాను. దాంతో ఆ పేపర్ అంత బాగా రాయలేదు. అది ఫస్ట్ మిస్టేక్. ఎగ్జామ్ లో మనం నర్వస్ గా అవ్వకుండా మన కామ్నెస్ ని మెయింటైన్ చేయడం ఎలానో అనేది నేర్చుకున్నాను ఫస్ట్ మిస్టేక్. సెకండ్ మెయిన్స్ అది ఇంప్రూవ్ చేసి చాలా బాగా రాశాను మెయిన్స్ కూడా. సో నైస్. అంటే నా కామ్నెస్ మెయింటైన్ చేయడమే చెప్పినంత ఈజీ కాదు, చాలా కష్టం. అది ఎగ్జామ్ లో వాళ్ళు కావాలనే టఫ్ క్వశ్చన్స్ ఇస్తారు, ఇరిటేట్ చేసే ట్రై చేస్తారు. మనం ఎక్కడ కూడా లైఫ్ లో గానీ ఎగ్జామ్ పేపర్ లో గానీ ఇరిటేట్ అవ్వకుండా మనకు వచ్చిన క్వశ్చన్లు చేయడం మీద ఫోకస్ చేయాలని నా ఒపీనియన్. ఎగ్జామ్ ఎలాగైతే మనకు ఒక టెస్ట్ పెడుతుందో అలాగే లైఫ్ కూడా చాలా టెస్ట్లు పెడుతుంది. సో ఇక్కడ కామ్ గా ఉండే ఎగ్జామ్ రాస్తే ఎగ్జామ్ లో సక్సెస్ అవుతాం, లైఫ్ లో కూడా కామ్ గా ఉంటే లైఫ్ సక్సెస్ అవుతుంది. సూపర్. థ్యాంక్ యూ హర్షిత్. సో హర్షిత్, హౌ ఇంపార్టెంట్ పేరెంట్స్ యొక్క సపోర్ట్ అండ్ స్పెషలీ టీచర్స్ యొక్క సపోర్ట్, మెంటార్ యొక్క సపోర్ట్ ఎంత ఇంపార్టెంట్ మీ జర్నీలో? వాట్ ఈస్ దట్ రోల్? యూ కెన్ జస్ట్ give them, this is the role they played in my life. How they inspired you? Parents, teachers and mentors. 3. Firstly, I want to thank all my parents and teachers. They supported me for whole 4 years journey. Parents అయితే ఇంకా చిన్నప్పటి నుంచి చాలా సపోర్ట్ చేశారు. I know, right. Yes. అంటే మనం ఏ క్వశ్చన్ ని కూడా టీచర్సే చెప్తారు, ఈ క్వశ్చన్స్ ఎగ్జామ్ లో వస్తాయి, వాళ్ళని ఫాలో అయ్యేదే మనకున్న బెస్ట్ చాయిస్. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు చెప్పినట్లు ఫాలో అయితేనే మనకు బెటర్ మార్క్స్ వస్తాయి. మనకి అంటే మనకి ప్లాన్ అంతా వాళ్ళే ఇస్తారు, మనం ఫాలో అవ్వడమే మన పనిగా ఉంటుంది.
సూపర్. పేరెంట్స్ తో అయితే అంటే ఇంటికి వచ్చి అప్పుడప్పుడు అంటే బోర్ కొట్టినప్పుడు కానీ లేదంటే చదివిన తర్వాత కాసేపు రిలాక్స్ రిలాక్స్ అవ్వాలి. ఎస్. అప్పుడప్పుడు మోటివేషన్ కి పేరెంట్స్ తో మా అమ్మతో మాట్లాడుతూ ఉంటాను నార్మల్. ఓకే, ఇట్స్ ఓకే హర్షిత్. సో నార్మల్ గా పిల్లలు అయితే మొబైల్ యూజ్ చేయడము, సినిమాకి వెళ్ళడము, లేదా సంథింగ్ దే డూ ఇట్. సో వాట్ యూ యూస్ టు డూ? అంటే మోస్ట్లీ ఫ్రెండ్స్ కి ఎవరికో ఒకటి కాల్ చేస్తాను. ఆ టైం ఫ్రెండ్స్ కాల్ చేయడం. ఎవరో ఒకరికి కాల్ చేస్తా అంటే ఒక 5-6 మెంబర్స్ మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి కాల్ చేస్తాను. ఇంకొకటి సెకండ్ థింగ్, అప్పుడప్పుడు అంటే మరీ ఎక్కువసేపు కాకపోయినా యూట్యూబ్ లో అంటే స్టడీస్ కి రిలేటెడ్ కంటెంట్ చూస్తాను దాదాపు. వండర్ఫుల్. ఎవరిదైనా వీడియోస్. గ్రేట్ సూపర్. అండ్ ఐ థింక్ నో మూవీస్ సిన్స్ లాస్ట్ 2 to 3 years, రైట్? మూవీస్ అసలు లేదంటే ఇంకా అంటే క్రికెట్, ఫుట్బాల్ మీద కొన్ని చూస్తాను కానీ మూవీస్ అయితే ఏం లేదు. గుడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ ఇట్. గ్రేట్. సో చాలా మంది ఏమనుకుంటారంటే ఓన్లీ జీనియస్ స్టూడెంట్స్ కెన్ క్రాక్ దిస్ JEE అడ్వాన్స్, JEE ఎగ్జామ్స్ అండ్ ఆల్ దాట్. ఓకే, సో వాట్ డూ యూ థింక్ ఒక నార్మల్ పర్సన్ like after doing hard work, dedicated studies for next 2 years, 3 years, do you think he can clear this exam? Is it possible? డెఫినెట్లీ క్లియర్ అయితే చేయొచ్చు. ప్లస్ ఈ జర్నీలో క్లియర్ చేయడమే కాకుండా మనం చాలా విషయాలు నేర్చుకుంటాం అడిషనల్ గా. గ్రేట్. మొత్తం అంటే మెయిన్ JEE అడ్వాన్స్ ఎగ్జామ్ అయితే వాళ్ళు ఓన్లీ MPCనే టెస్ట్ చేయరు, మన ఈ మొత్తం 2 years జర్నీలోని ఆ కన్సిస్టెన్సీని, ఆ హార్డ్ వర్క్ ని, అవన్నిటిని కలిపి టెస్ట్ చేస్తారు. ఎగ్జామ్ లో మనం ఎలా రాస్తాము, ఎంత లైఫ్ స్కిల్స్, అవన్నీ కూడా చాలా యూజ్ అవుతాయి JEE అడ్వాన్స్ ఎగ్జామ్ లో పర్టికులర్. కావాలనే కంటిన్యూస్ గా 4-5 టఫ్ క్వశ్చన్స్ ఇచ్చేస్తారు. ఆ టైంలో మనం ఎలా రియాక్ట్ అవుతాము, అలాంటి వాటి మీద డిపెండ్ అవుతుంది స్కోర్. సో ఎగ్జామ్ కంటే కూడా ఈ జర్నీలో మనం ఫోకస్ చేయడం నేర్చుకుంటాం మెయిన్ గా. డిస్ట్రాక్షన్స్ నుంచి దూరంగా ఉండడం. డెఫినెట్లీ ఎవరన్నా ఎమోషన్ కంట్రోల్ చేసుకోవడం, డిస్ట్రాక్షన్ నుంచి దూరంగా ఉండడం ఇంపార్టెంట్. ఎవరన్నా పక్క బాగా రాయగలుగుతారు అంటే 2 years గా కన్సిస్టెంట్ గా ఉంటే యావరేజ్ పర్ఫార్మెన్స్. 2 years మీరు చెప్పినట్టు లైక్ ఒక ఎవ్రీడే 8 to 10 hours ఎఫర్ట్స్ పెట్టగలిగితే 2 years లో ఎనీవన్ కెన్ క్రాక్ దిస్ ఎగ్జామ్ విత్ మెంటర్ సపోర్ట్. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్. గ్రేట్. So now this is the question for you, like what advice would you give to an average student like who is dreaming for IIT exam gurinchi dream chestunnaru? So from the beginning, maybe 8th standard, 9th standard nunchi, like what all things they can do. Maybe sometimes even students of 10th standard, 9th standard, maybe 10th అయిపోయిన వాళ్ళు కూడా, what is that main goal and how they should approach, ఎలా approach అవ్వాలి? What is your advice for them? ఏ గోల్ అన్నా పెట్టుకోవచ్చు కానీ దాంట్లో 100% ఇవ్వాలి, అది నేను చెప్పేది. ఇంకా ఏం చేసినా కూడా ఎగ్జామ్ లో అప్పుడప్పుడు టఫ్ సిచ్యువేషన్స్ వస్తూనే ఉంటాయి. మొత్తం జర్నీలో యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అంటాను. ఎలా ఉన్నా ఓకే నేను బాగా రాస్తాను నెక్స్ట్ ఎగ్జామ్ అని అనుకోవాలి. అనుకుంటేనే నెక్స్ట్ ఎగ్జామ్ బాగా రాయగలుగుతాము. గ్రేట్. సో ఆల్వేస్ థింక్ అబౌట్ గుడ్ ఫ్యూచర్ అండ్ కీప్ ఆన్ వర్కింగ్ యువర్ సెల్ఫ్, రైట్? ఎందుకంటే ఈ మధ్యలో మనం చూస్తున్నాం నీట్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ అవ్వడము, లేదా చాలా మంది పిల్లలు చాలా లోగా ఫీల్ అవుతున్నారు. సో ఆల్వేస్ గివ్ యువర్ బెస్ట్, రైట్? గివ్ యువర్ బెస్ట్ అండ్ ఫోకస్ ఆన్ ఫ్యూచర్, ఫోకస్ ఆన్ నెక్స్ట్ ఎగ్జామ్ సో దట్ యూ విల్ డూ ఇట్ మచ్ బెటర్. గుడ్. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దిస్ ఆల్ ఇండియా ర్యాంక్ 15, AIR 15 now, so what is the success, what does this success means to you personally ఎలా ఫీల్ అవుతున్నావు అపార్ట్ ఫ్రమ్ దిస్? అంటే అపార్ట్ అంటే చాలా నేర్చుకున్నట్లు ఫీల్ అవుతున్నాను. అంటే డెఫినెట్ గా ఈ జర్నీ అనేది ఓన్లీ రిజల్ట్ వల్ల కాదు, ఆ జర్నీనే చాలా బ్యూటిఫుల్ జర్నీ. అంటే ఫైనల్ రిజల్ట్ కంటే కూడా మొత్తం 2 years గానే చాలా హ్యాపీగా ఉంది నాకైతే. అంటే మరి అంత స్ట్రెస్ఫుల్ గా అనిపించలేదు. ఇంకా JEE అడ్వాన్స్ ఎగ్జామ్ తర్వాత స్ట్రెస్ఫుల్ గా ఉంది, ఏమి తోచాక బోర్ కొడుతున్నట్లు ఫుల్ గా. ఆ 2 years అయితే అంటే ఆ టఫ్ టైమ్స్ వచ్చినా కూడా, అంటే ఎగ్జామ్ లో మార్కులు బాగా రాకపోయినా కూడా తెలియని ఎంతూజియాజం. ఓకే నెక్స్ట్ ఎగ్జామ్ బాగా రాయాలనే ఎంతూజియాజం. Wonderful. So lot of development as a person, right? Yeah. So nice. So when you saw the result and when you saw this rank all India rank and all that, so what was the first expression on your family? Ante మీ మదర్ ఫేస్ లో, నాన్నగారి ఫేస్ లో, what was that expression?
అంటే మెయిన్ నేను ఎగ్జామ్ తర్వాత అంటే ఎగ్జామ్ రాసిన నెక్స్ట్ సెకండ్ తెలుస్తుంది ఎలా రాశాను, నేను బాగా రాశాను లేదా అని తెలిసిపోద్ది నాకైతే. ఓకే, రైట్. ఎగ్జామ్ హాల్ బయటికి రాగానే ఓకే బాగా రాశాను, పేపర్ ఫిజిక్స్ టఫ్ ఉన్నింది అయినా నేను బాగా రాశాను అని హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే పేపర్ ఎగ్జామ్ తర్వాత సాటిస్ఫైడ్ గా ఫీల్ అయ్యాను, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. తర్వాత రిజల్ట్ బాగానే వస్తుంది అనుకున్నా, కానీ ఆల్ ఇండియా 15 అని ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ. సో అమ్మ నాన్న ఎలా ఫీల్ అయ్యారు దాని రిజల్ట్ తర్వాత? ఫుల్ హ్యాపీ, అంటే అందరూ చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యారు. లాట్ ఆఫ్ సెలబ్రేషన్స్, ఐ థింక్ ఎంటైర్ హాస్పిటల్ సెలబ్రేషన్. సో నైస్, వండర్ఫుల్. సో what is, like, your one important message for lakhs of students who are preparing, and a lot of our parents, who watch our videos? We have around 24,000 subscribers. So chala mandi mana videos chustuntaru. So can you tell me just one important statement that children can follow, and even parents ko oka message and children ko oka message who are preparing, who wants to prepare for this kind of exam, any exam, maybe UPSC, maybe NEET, maybe JEE, whatever. So your guidance can help them, parents as well as students. ఫస్ట్ థింగ్ అంటే అన్ని సిచ్యువేషన్స్ లో కామ్ గుండేది నేర్చుకోమని చెప్తాను. అన్ని సిచ్యువేషన్స్ లో కామ్ గుండి ఎగ్జామ్ లో మనం ఏదైతే కంట్రోల్ చేయగలుగుతామో వాటన్నిటిని కంట్రోల్ చేసి ఎగ్జామ్ పేపర్ మనకు పర్ఫెక్ట్ గా వస్తుంది అనుకొని స్టార్ట్ చేయమంటాను. ఆల్వేస్ విజువలైజ్ యువర్ బెస్ట్. ఎస్. తర్వాత యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. అది మళ్ళీ ప్రాసెస్ ని ఫాలో అవ్వాల్సింది. ఏం చెప్పినా మనం ప్రాక్టీస్ చేయాల్సింది. క్వశ్చన్స్ చేయకుండా ఫైనల్ ఎగ్జామ్ లో మనకు ఐడియాస్ రావు, ఎవరికి కూడా రావు. ఏ క్వశ్చన్ ఏ ఎగ్జామ్ కన్నా దానికి చేయాల్సిన ప్రాక్టీస్ చేస్తేనే మంచి రిజల్ట్ వస్తుంది. ఆ ప్రాసెస్ ని స్కిప్ చేయకూడదు అంట. And what about parents? One small advice for parents. ప్రెషర్ పెట్టకుండా వాళ్ళకి అంటే మోటివేట్ చేయమని చెప్తాను. అంటే చెప్పాలంటే parents, they always know, loving children, but sometimes that love becomes pressure. So cheyakunda just give them helping hand. Correct? Thank you. Thank you so much. Now we'll go for rapid fire round. Are you ready? Yes. Okay. So what is that one word that describes your entire JEE journey? Okay. Believe in yourself. Believe in yourself. Thank you. If you want to choose one subject, physics, chemistry or mathematics? Physics. Wow. Why so? Is it easy or is it difficult? Or you love it? I love doing difficult questions, and I think I have much more edge in physics than in other subjects. Wow, that's great. So nice to see that. Great. Okay. Are you an early bird or night owl? Night owl. Okay, great. So tea or coffee? ఏది లేదు. Tea or coffee or juice? Juice. Definitely juice. Great. Okay. Favorite book? Limitless by Jim Quick. Wow, that's great book. Limitless. Great. Favorite hobby? Playing football. Oh, you do? I mean, you play football even now? I mean, yeah, every day? That's I great. play every day. అంటే ఇంట్లోనే ఫుట్బాల్ బాల్ తో తనుకుంటుంటాను. Superb. Thank you. Okay, one person who inspired you the most. వన్ పర్సన్ కష్టమా? అందరూ ఇన్స్పైర్ చేశారు, మొత్తం టీచర్స్ అందరూ, పేరెంట్స్, ఫ్రెండ్స్ కూడా చాలా మంది. Thank you. One habit that every student should develop. ఫాలో ఏ పర్టికులర్ షెడ్యూల్. అది అంటే ఆ టైం బ్లాక్ చేసేయాలి. ఆ టైంలో ఇంకా ఫోన్ చూడకూడదని ప్రతిరోజు ఒకే షెడ్యూల్, అంటే నియర్లీ సేమ్ షెడ్యూల్ ఫాలో అవ్వాలి. That's great. That's perfect. Correct. One thing students should completely avoid. అంటే ఫోన్ లో సోషల్ మీడియా అంటే మరి నార్మల్, అంటే యూసేజ్ సోషల్ మీడియా కాకుండా నెగిటివ్ సోషల్ మీడియా అని. Super. Thank you so much. Okay, so IIT means dash for you.
Opportunities, lots of opportunities. Lots of opportunities and lots of exposure also. Exposure and peer group. Okay. So what is success means for you? Success is a journey. Journey. Just keep on walking. Yes. Great. Okay. What is your dream after IIT? To become an entrepreneur in tech and help people related to technology. Wow. That's great. Entrepreneur. Wonderful. So one of your favorite quotation from anyone, I mean, from any book or anything. Okay, the quotation. చెప్తా. Swami Vivekananda, I mean, anyone. Yeah. Okay. Understand why things happen and how things happen, and no matter what happens, always keep going. Wonderful. That's great. That's great. Thank you so much, Harshit. So my Kobe special. Bryant, buddy. Yeah, Kobe Wonderful. Bryant, Wonderful. Wonderful. basketball player. Wow. That's great. That's great. So thank you so much, Harshit, for spending some time with us. And thank you for giving your valuable inputs that will help so many people. And my special thanks to you and your family as well, because both the family mother and father, though they are busy, they are, they helped you to make what you are today. And thank you so much. Wishing you all the best, that whatever you do, you to give your best. And we want to see as an entrepreneur, helping millions of people through your knowledge, through your subject. Yes. Thank you so much, Harshit. Thank you, sir. Thank you. Sir. Thank you. Thank you. And please celebrate and have just enjoy this journey. Yeah. And wishing you all the best. Looking forward to see you with lot of victories. Thank you so much. Thank you. థ్యాంక్ యూ నాన్న. సో ఫ్రెండ్స్, మీరందరూ వీడియో చూస్తున్న అందరు కూడా కింద కమెంట్ పెట్టండి, హర్షిత్ మోర్ పవర్ టు యూ. ఎందుకంటే హర్షిత్ ఈస్ డూయింగ్ రియలీ వండర్ఫుల్ అండ్ వీ వాంట్ అవర్ చిల్డ్రన్ టు బికమ్ super students. And that is why I always say that having goal is very important, and clearly visualization, gratitude and emotional control, emotional balance, that helps the students to achieve great results. And Harshit is a great example. Thank you, Harshit. Wishing you all the best once again, and more power to you, Nana. Thank you so much. God bless you.